GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ 1 టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. Courses offered: Diploma, Computer Science and Engineering, Artificial Intelligence and Machine Learning, Electronics and Communication Engineering, Electrical and Electronics Engineering, Mechanical Engineering. BTech లో Computer Science and Engineering, Artificial Intelligence and Data Science, Artificial Intelligence and Machine Learning, Electronics and Communication Engineering, Electrical and Electronics Engineering, Mechanical Engineering. MTech లో Computer Science and Engineering, VLSI and Embedded Systems, Power Systems, CAD or CAM and MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. రేపటి తరం ఆవిష్కర్తలైన యువతను ప్రోత్సహించడం, యువ పారిశ్రామికవేత్తలకు వెన్నుదన్నుగా నిలవటం అనే లక్ష్యాలతో తమ కళాశాలలో ఈ నెల 22-23 తేదీల్లో నేషనల్ లెవెల్ కోడింగ్ హ్యాకథాన్ నిర్వహించినట్లు KBN కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి చెప్పారు. కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కోర్స్ పార్క్ 2025 పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ యువతలోని ఆలోచనల్ని ఆచరణలోకి తీసుకొచ్చి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి కోర్ట్స్ పార్క్ అండగా నిలుస్తున్నారు. దేశంలో ఉన్నత ఆలోచనల్ని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతినిధులందరికీ అన్ని రకాల వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సరే, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జి కృష్ణవేణి, ప్రిన్సిపాల్ KBN కాలేజ్. మా KBN కళాశాలలో కంప్యూటర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 22-23 తారీఖుల్లో కోర్స్ పార్క్ ఇండియా నేషనల్ లెవెల్ హ్యాకథాన్ 24 అవర్స్ హ్యాకథాన్ని 22-23 తారీఖుల్లో కండక్ట్ చేస్తున్నారండి. సో ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్లో క్లాస్ రూమ్ నాలెడ్జ్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెక్టార్లో కూడా వాళ్ళని ట్రైనప్ చేయడానికి, అలాగే ఎంటర్ప్రినర్షిప్ మైండ్ సెట్ని డెవలప్ చేయడానికి, సో అట్లాగే కోడింగ్ అనేది చాలా అవసరం. ప్రస్తుతం ఉన్న దాంట్లో కోడింగ్ మీద స్కిల్స్ చాలా అవసరం. సో దానిలో వాళ్ళు డెవలప్ అవ్వడానికి, సో ఇలా వివిధ అంశాల మీద పిల్లల్ని మనం ట్రైన్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని మేము ఈ 2 days కండక్ట్ చేస్తామండి. సో ఈ ప్రోగ్రాంలో వివిధ టీమ్స్, చాలా టీమ్స్ ఉన్నాయి ఈ ప్రోగ్రాంలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, వెబ్ డెవలప్మెంట్, బ్లాక్ చైన్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్రిప్టోగ్రఫీ, ఇలా వివిధ అంశాలలో మనం ఈ ప్రోగ్రాంలో సబ్ టీమ్స్గా ఇచ్చి పిల్లలకి వాటి మీద రకరకాల కాంపిటీషన్స్ పెడుతున్నాము. సో వీటిలో ప్రైజ్ అయిన వాళ్ళకి 1 lakh పిల్లల్లో ఇది ఎంకరేజ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇన్నోవేటివ్ మైండ్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యి ఈ 24 hours పిల్లలు ఇక్కడ కూర్చొని వర్క్ చేసి
మేము ఇచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఈ 24 hours తర్వాత మాకు అది సబ్మిట్ చేయడం జరుగుతుంది. దీనికి జడ్జిమెంట్ కూడా మన ఇండియా నుంచి అలాగే అవుట్ సైడ్ యుఎస్ నుంచి కూడా చాలా మంది జడ్జెస్ని పిలిచి ఈ కాంపిటీషన్స్కి జడ్జెస్ అనే వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది దీని మీద ఈ ప్రోగ్రామ్కి. సో ఈ ప్రోగ్రామ్ వల్ల ఏంటవుతుంది అంటే దేశం మొత్తం మీద నుంచి 330 మంది టీమ్స్ వచ్చారండి. 330 టీమ్స్ వచ్చి గ్యాదర్ అయ్యాయి ఇక్కడ. సో రేపు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. 330 టీమ్స్ కూడా వచ్చి అక్రాస్ ఇండియా అండి. మహారాష్ట్ర నుంచి వచ్చారు, కేరళ నుంచి రిజిస్టర్ అయ్యారు, అలాగే కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్, తెలంగాణ, ఒరిస్సా నుంచి ఇలా వివిధ అక్రాస్ ఇండియా. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్ ను గురువారం పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, పోలీస్ శాఖ మరియు సీనియర్ రిపోర్టర్ల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హాజరై నియోజకవర్గ విలేకరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యల పట్ల స్పందిస్తూ ఎల్లప్పుడూ ప్రజలు మరియు ప్రభుత్వానికి మధ్య వారధుల్లాగా నిలబడే జర్నలిస్టులు నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నూతన కమిటీలో భాగమైన అధ్యక్షుడు కనకవల్లి దిలీప్ కుమార్, ఉపాధ్యక్షుడు లంకా తారక సత్యవర ప్రసాద్ మరియు కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అన్న కవరండి. ఒక్క నిమిషం శుభాకాంక్షలు. ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా నిలబడి ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం అయ్యే విధంగా కృషి చేసేందుకు మీడియా పనిచేస్తుందని, అలాగే పనిచేయాలని, అలాగే మీడియా ప్రతినిధుల యొక్క సంక్షేమం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమైక్యంగా ఉండేందుకు ఈ యొక్క కార్యాలయం ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీడియా ప్రతినిధులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు ఆదేశాల మేరకు గన్నవరం సబ్ డివిజన్ డిఎస్పీ చలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ నెల 27న జరగనున్న గణేష్ ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ తీసుకోవాల్సిన నియమ నిబంధనలపై పెనమలూరు సీఐ వెంకటరమణ మరియు కంకిపాడు సీఐ మురళీకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వినాయక చవితి ఉత్సవాల నియమ నిబంధనలు పెనమలూరు సీఐ వెంకటరమణ వివరించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటరమణ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రజలందరూ సహకరించాలని, ప్రతి మండపంకు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు సులభతరం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖున జరగబో వినాయక చవితి సందర్భంగా మన పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు పోలీస్ స్టేషన్ నుంచి ఉయ్యూరు టౌన్, రూరల్, కంకిపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు వారి యొక్క విజ్ఞప్తులను అందరూ కూడా అర్థం చేసుకుని వాటిని పాటించి చక్కగా వినాయక చవితి జరుపుకుని నిమజ్జనం వరకు కూడా అందరూ కూడా ఎవరైతే ఈ వినాయక విగ్రహాలు మరి ఏర్పాటు చేసుకుని ఈ పూజను నిర్వహిస్తారో వారు పోలీసు వారికి సహకరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా వినాయక చవితిని
సరైన క్రమంలో జరుపుకోవాలని దానికి సంబంధించి కొన్ని సూచనలను మన కన్నలూరు సిఐ గారు ఇప్పుడు మీకు తెలియజేస్తారు. ముందుగా పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి ముందస్తు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. ఈ వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసేటువంటి ఈ వినాయక ఉత్సవాల్లో భాగంగా ప్రజలందరూ కూడా ఈ వినాయక ఇన్స్టాలేషన్స్ చేయటం, ఈ ప్రోగ్రామ్ అంతా కూడా నడిపించే విధానంలో కొన్ని జాగ్రత్తలు మనం పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నేను తెలుపుకునేది ఏంటంటే, ఈ వినాయక మండపాల్లో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, అంటే ఎలక్ట్రిసిటీని ఏర్పరచుకునేటువంటి సందర్భాల్లో జాగ్రత్తలు వహించకపోతే దానివల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. దాని నిమిత్తం ఇనీషియల్గా మీరు మండపాలు నిర్మించుకునే సమయంలోనే తగు జాగ్రత్తలు తీసుకుని ఎలక్ట్రిసిటీని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఫైర్ ప్రాబ్లం, అంటే ఎప్పుడు నిరంతరం కూడా వినాయకుడి ముందు దీపం వెలిగించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానివలన అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదేవిధంగా ఇంకా చూసుకుంటే విగ్రహాలు మనం ఊరేగింపుగా తీసుకెళ్లే సందర్భాల్లో ఈ విగ్రహాలు ఎత్తు కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ వైర్లకు తాకడం, అటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మా ముందస్తు మనం ఏంటంటే అందరికీ కూడా ఏ విగ్రహం అయినా కూడా ఎవరైనా దేవుడే, అంటే ఎంత సైజులో ఉన్నా కూడా దేవుడే కాబట్టి 5 అడుగులకు మించకుండా చూసుకునేలాగా ప్రజలందరూ ఉండాలనేటువంటి ఉద్దేశం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాత ఈ మనం ఉపయోగించేటువంటి డీజే సౌండ్స్ అనేవి సొసైటీలో కొద్ది మంది ఆనందం కోసం ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేటువంటి ఈ సిస్టమ్ అన్నమాట. ఇది కొంతమంది ఆ డీజే సౌండ్స్ దగ్గర డాన్స్ చేసే వాళ్ళకి తప్ప అది ఎవరు కూడా భరించరా అనేటువంటి సౌండ్స్ను ప్రజలు ఇబ్బంది పడుతూ పదే మాకు ఫిర్యాదులు చేస్తున్నారు. కాబట్టి డీజేలని పూర్తిగా నిషేధించడం జరిగింది. ఇది జిల్లా స్థాయి అధికారుల నుంచి, మన రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి కూడా ఆ ఉత్తర్వులు జారీ కావడం జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా డీజేలకు అనుమతి లేదు. కాబట్టి అనుమతి గల తక్కువ సౌండ్స్ తక్కువ డెసిబుల్స్ ఉండేటువంటి సౌండ్ సిస్టమ్ మాత్రమే కూడా అనుమతించడం జరుగుతుంది. శ్రీశక్తి పథకాన్ని అంతర్రాష్ట్ర బస్సులకు సైతం అమలు చేయాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట మండలం షేర్ మహమ్మద్పేట గ్రామంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గురువారం జగ్గపేట నుండి కోదాడు వెళ్లే బస్సును నిలిపివేసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్గపేట ఆంధ్ర తెలంగాణ బోర్డర్ ప్రాంతం ఉండడం వల్ల ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకం ప్రయోజనాలను ప్రాంత స్త్రీలు పూర్తిగా పొందలేకపోతున్నారని, ప్రతిరోజు ప్రయాణం చేసేవారు టికెట్ తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుందని, ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి సరిహద్దు ప్రాంతం ప్రజలకు మినహాయింపు ఇచ్చి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. కానీ ఈ రోజు ఏంటంటే అంతర్రాష్ట్ర సరిహద్దుల పేరుతో హైవే మీద ఉన్న గ్రామాలు కూడా అమలు చేయకుండా, దానికి వర్తించకుండా ఈ రోజున ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది ఆ రోజునే. కానీ ఇప్పుడున్న అంతరాష్ట్ర సరిహద్దులు ఏవైతే ఉన్నాయో షేర్ మహమ్మద్పేట, హనుమంచిపల్లి ఈ గ్రామాలకి బస్సు టికెట్ కొడతా ఉన్నారు. ఇది జిల్లా అంతటా కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర సరిహద్దు బస్సులు ఇబ్బంది పడతా ఉన్నారు. మహిళలు మాకు కూడా ఈ పథకం వర్తించాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మహిళలకు నిజంగా వరాలు ఇస్తే ఈ వరం అమలు చేయాలి వాళ్ళకి. దానికి అనుగుణంగానే రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఏదైతే ఆంక్షలు వాటిని ఎత్తేసి ఆ మహిళలకు వర్తించేలాగా చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరుతా ఉంది. కాని పక్షంలో ఈ ఉన్న 3-4 గ్రామాల ప్రజల్ని, మహిళల్ని డిపో దగ్గరకు తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంది. దీనిని ఖచ్చితంగా పథకాలను అమలు చేసే పద్ధతి క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే ఈ పథకాన్ని మహిళలకు వర్తించేలాగా అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుతా ఉంది. ఏలూరు జిల్లా మండవెల్లి మండలం 1050 ఎకరాల సొసైటీ భూమిని 1950లో దళితులకు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. దానిని భూస్వాములు సాగు చేసుకుంటూ గ్రామానికి కౌలిస్తూ ఉండేవారు. తదనంతరం 30 సంవత్సరాల వరకు 150 ఎకరాలను కౌలు ఇచ్చిన భూస్వాములు ప్రస్తుతం 69 ఎకరాలు మాత్రమే కౌలిస్తూ దళితులకు అన్యాయం చేస్తున్నారని, మాలో మాకే విభజన సృష్టించి ఎవరి పేరునైతే పట్టాలు ఉన్నాయో వారు మాత్రమే హక్కు చేరుతుందనే వాదన తీసుకొచ్చి గ్రామంలోని కొత్త వాదనకు తెరతీశారని దళితులందరూ కలిసి ఏలూరు కలెక్టర్ ఆఫీసు వద్దకు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ కొలిపి రాజాబాబు, గుడిపిడి యోహాను, నాగపల్లి యేసబ్బు, కొరపాటి యోహాను, కంచర్ల సువర్ణ, కార్యకుమారి, కొలిపల్లి సువర్ణ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామస్తులకి న్యాయం, లేబర్కి న్యాయం జరగాలి. అందరికీ చెందాలి. లేబర్ అందరికీ చెందాలి. We want justice. We want justice. చెప్పండి గౌడ్ చెప్పండి. 150 ఎకరాలు మునికిల భూమి మాకు చెందాలి. 150 ఎకరాల భూమి మాకు చెందాలి. 150 ఎకరాల సొసైటీ భూమి మాకు చెందాలి. 150 ఎకరాల సొసైటీ భూమి మాకు చెందాలి. మాది ఉనికిలి గ్రామం అండి, మండవేలి మండలం, ఏలూరు జిల్లా. మాది గ్రామం ఈ జిల్లాకి బార్డర్. అలాగే మా గ్రామంలో మేము చాలా మంది దళితులు ఉన్నాం. 150 ఎకరాల భూమి మాది దళితులకి గ్రామానికి ఇచ్చింది ప్రభుత్వం. మా తాత ముత్తాతలు దాన్ని పండించుకుని సాగు చేసుకున్నారు. తర్వాత అది ఇప్పుడు మన ఫిషరీస్ అంటే చేపల చెరువు చేయడం జరిగింది. అందులో జిగ్జాగ్ రూపంలో అప్పుడున్న పద్ధతులు బట్టి మా దగ్గర స్తోమత లేని దాన్ని బట్టి 69 పట్టాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ చెప్పిన ప్రకారం ఏంటంటే పట్టా విడిచి పట్టా ఎందుకు ఇస్తాను అంటే తర్వాత మీ స్తోమత కలిగినప్పుడు ఆ పట్టాలు సృష్టించుకోండి, లేకపోతే తర్వాత ఎవరైనా ఆక్రమణకు గురవుతారు, అందుకని జిగ్జాగ్ రూపంలో పట్టాలు ఇస్తున్నాము అని 69 పట్టాలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము కొనసాగిస్తున్న తర్వాత దాని మీద కబ్జాదారులు వచ్చి ఆ మిగతా భూమిని కాజేయడం జరిగింది. ఆ తర్వాత సురేష్ గారు ఆర్డీఓ సురేష్ గారు దాన్ని కొట్టేశారు. 2007 కొట్టేయడం జరిగింది. జరిగిన తర్వాత కూడా మాకు రావాల్సిన లీజు 150 ఎకరాలు మాదే, మా గ్రామాన్ని అని చెప్తే బినామీలు వేరే ఊరి పేర్లు పెట్టి ఊరి పేర్లను ఉనికిలు పెట్టుకుని బినామీలంటూ వేరే పేర్లు పెట్టుకుని ఆ లీజును కాజేయడం ఇప్పటి వరకు సాగుతూనే ఉంది. మధ్యలో మేము చాలా పోరాటం అవి చేసి కొన్నాళ్ళకి బీడుగా పెట్టాం. మళ్ళీ లీజుదారులు వచ్చాడు, మళ్ళీ సేమ్ అదే స్టోరీని రిపీట్ చేస్తున్నారు. మా దళితులందరికీ ఆ 150 ఎకరాలు ఉనికింది కాబట్టి మా దళితులు మేము ఏం చేసుకునే స్తోమత లేదు, మా వ్యవసాయం లేవు, దాని మీద మా జీవనోపాధి గడుపుతున్నాం. అవన్నీ మా భూములన్నీ మా దాని నుంచి వచ్చే ఫలసాయం అంతా మా గ్రామానికి అందజేయాలని మేమందరం బగ్గుదేరు చూపించాలని కలెక్టర్ గారికి వచ్చాం. కలెక్టర్ గారి ద్వారా న్యాయం జరిగిద్దని అన్యాయం చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా అయితే అన్యాయం జరుగుతుందో మాకు తెలియదు. వాళ్ళు డబ్బులు తీసుకున్నారా, ఎవరన్నా పలుకుబడి ఉపయోగించాలని అనగదొక్కుతున్నారో మాకు తెలియదు. మా భూమికి మేము వెళ్తుంటే మీరు వెళ్ళకూడదు, మేమే కేసులు పెడతాను మమ్మల్ని వార్నింగ్ ఇస్తున్నారు. నిన్న 4-5 రోజుల క్రితం ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాం. అది మొన్న క్రితం చెరువు తవ్వారు. మా 69 ఎకరాలు తవ్వితే సరే పట్టాలు లేని దానికి మేము వెళ్తుంటే ఉనికిలి గ్రామం, మండవేలి మండలం, ఏలూరు జిల్లా. మరి ఇక్కడ ఏలూరు వచ్చాము, మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చాము. మరి మేము వినపాలన్నీ తీసుకుని మరి ఆమెకు వినిపిస్తామని వచ్చాము. మరి మా మనవి ఆలకించమని మిమ్మల్ని అడుగుతున్నాము. మేము మాకు 140 ఎకరాల సొసైటీ భూమి ఉంది. 150 ఎకరాల సొసైటీ భూమి ఉంది. ఆ భూమి ఇప్పుడు అంటే ఒక 50 సంవత్సరాల నుంచి మేము దాన్ని ఎప్పుడో మా తాతలు వాళ్ళందరూ కూడా దాన్ని సాగు చేసి ఉన్నారు. మరి దాని ద్వారాగా మరి వచ్చేది మేము తింటూ ఉన్నాం అందరమును. మరి ఇప్పుడు వరకు 40 సంవత్సరాల నుంచి అందరము పిల్లలతో సహా మొత్తం ఒక ఎంత వచ్చినా సరే దాన్ని పంచుకునే తింటున్నాం అనమాట. అయితే దాంట్లో అసలు ముందు 78 ఎకరాల మట్టుకు దానికి పట్టాలు ఉన్నాయి. తర్వాత 69 ఎకరాలు పట్టాలు ఉన్నాయి. తర్వాత 80 తక్కువగా ఉన్నదేమో దానికి పట్టాలకు మాకు డబ్బులు లేక పెట్టుకోలేదు మేము అప్పట్లోను. మరి ఇప్పుడైతే మరి ఆ 69 ఎకరాలకి పట్టాలంటే మంచి వాళ్ళు అందరికీ ఇస్తారని మేము వాళ్ళ మీద ఆశ పెట్టుకున్నాం. అప్పటి నుంచి 40 సంవత్సరాల నుంచి మాకైతే ఇచ్చి ఉన్నారు. మరి ఇప్పుడైతే వాళ్ళు అడ్డం తిరిగి, ఎందుకంటే భూస్వాములు ఉన్నారు, వాళ్ళు అటుపక్కల ఇటుపక్కల కూడా వాళ్ళని ఆయకట్టేసి భూస్వాములు ఉన్నారన్నమాట. వాళ్ళు మామూలు వాళ్ళ ద్వారాగానే లీజులు తీసుకుంటామని వాళ్ళే పురమాయించి వాళ్ళే మళ్ళీ మాకు అడ్డం తిరిగేటట్టుగా మళ్ళీ చేశారు. ఏలూరు జిల్లా దొందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఇంటిపై కొంతమంది వ్యక్తులు అమానుషంగా దాడి చేశారని, మంచి ప్రభుత్వం అని చెప్పుకునేవారు వీరు ఇలా మా సొంత ఆస్తులపైన దాడి చేసి పరిస్థితులను ఎటువైపు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. అనంతరం జిల్లా ఎస్పీని కలిసి దొందులూరులో పరిస్థితిని వివరించి తగిన చర్యలు తీసుకోవాలని అబ్బాయి చౌదరి తెలియజేశారు. ఐజీని కూడా కలిసి పరిస్థితి వివరిస్తామని, ఏది ఏమైనా ఇంటిపై దాడి చేయడం, మా పామాయిల్ తోట ధ్వంసం చేస్తూ అలజడి సృష్టించడం కరెక్ట్ కాదని, మీ చేష్టలకు అబ్బాయి చౌదరి భయపడేదే లేదని మీడియా ముఖంగా తెలియజేశారు. దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతూ ఉంది. ఈరోజు సాక్షాత్తు నా ఇంటి మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, ఈరోజు కేవలం నన్ను హతమార్చాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది.
నా సొంత తోటలో, నా ఇంట్లో, నా కాంపౌండ్ వాళ్ళలో ఈరోజు తోటలకు నేను కాయలు కోస్తూ ఉంటే అక్కడికి వచ్చి దాడి చేస్తారా వీళ్ళు? ఎవరిని భయపెడదాం అనుకుంటున్నారు? ఇటువంటి సంఘటనలు చేస్తే దుర్మార్గమైనటువంటి ఒక నీచమైన సంస్కృతి తీసుకొస్తున్నారు. అంటే ఒక రైతు బిడ్డగా పుట్టినటువంటి నాకు నా పొలాన్ని సాగు చేసుకునేటువంటి హక్కు లేదా ఈ ప్రభుత్వం? చెప్పండి. పోనీ నా పొలాలన్నీ వదిలేసి బయటకు వెళ్ళిపోతాను నేను కూడా. ఎంత నీచమైన సంస్కృతి ఈరోజు. 41 పామాయిల మొక్కలు చచ్చిపోయినాయి నా తోటలో. ఎవరు సమాధానం చెప్తారు? 35 దాదాపుగా గెందల చెట్లు కోసుకుని వెళ్ళిపోయారు వీళ్ళు. అదేవిధంగా ఒక్క మొక్కలు 20 కోసుకుని వెళ్ళిపోయారు. ఇంత దారుణమైన నీచమైన సంస్కృతి ఇప్పుడన్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? ఇంత నీచమైన దుర్మార్గమైనటువంటి సంస్కృతిని ఇక్కడ తరలిస్తూ ఉన్నారు. ఈరోజు రాజకీయాలు ఉంటాయి, గెలుపు ఓటములు ఉంటాయి, కానీ ఈ విధంగా తోటల మీద దాడులు చేసే భయమేంటి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేసినప్పుడేమో తప్పు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు దాని మీద మీరందరూ కూడా కేసులు పెట్టి చాలా మందిని ఈరోజు జైలు పాలు చేయడం జరిగింది. అబ్బాయి చౌదరి ఇంటి మీద అయితే మీరు నచ్చినప్పుడల్లా వచ్చి దాడులు చేయొచ్చు, ఇంత రాళ్లు విసరొచ్చు, మా తోటల్ని మీరు ఆక్యుపై చేయొచ్చు, మా పొలాలన్నీ కూడా ధ్వంసం చేయొచ్చు. ఇది ఎక్కడ రాజకీయం? ఇదేం మంచి ప్రభుత్వం అని అడుగుతూ ఉన్నా నేను. తప్పకుండా కాలన్నిటికీ సమాధానం చెప్తుంది. ఇప్పుడే అడిషనల్ ఎస్పీ గారిని కలిసి రావడం జరిగింది. ఇప్పుడే డిఐజీ గారిని కూడా కలవటానికి వెళ్తూ ఉన్నాం. ఈ సంస్కృతి ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కోట్ల పెద్దలకు ఇది డెఫినెట్ గా ఈరోజు చెప్తూ ఉన్నాం. మంచి ఎంత బాగా ప్రజల్లోకి వెళ్తుందో ఇటువంటి చెడు కార్యక్రమాలు చేస్తే తప్పకుండా దీనికి శాపం అనుభవిస్తారు మీరు అందరూ కూడా. ఈరోజు చెప్తూ ఉన్నా, తప్పకుండా బెంగళూరు నియోజకవర్గంలో ఇటువంటి సంఘటనలు మీరు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయి చౌదరి కానీ అమితాబ్ చౌదరి అనుచరులు కానీ భయపడిపోతారనుకుంటున్నారేమో. తప్పకుండా ఇంకా బలంగా తయారవుతాం. తప్పకుండా దీని అన్నిగా ఎదుర్కొంటాం. దీని అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. ఎవరైతే ఈ రోజు వచ్చేటువంటి వేషాలు వేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని గుర్తుపెట్టుకోండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.